friends, welcome to Tollywood Talkies. This is DMK, Dynamic DMK with young and energetic burning blood. రోజు చెప్పేసిద్దే కదా, కానీ ఈరోజు మన స్టూడియోకి నిజంగా ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ అండి. ఒక బ్యూటిఫుల్ గెస్ట్, అంటే టెక్నీషియన్, వండర్ఫుల్ టెక్నీషియన్ అండి. టోరీ దీంట్లో ఇది ఒక శుభ అధ్యాయం. ఆయన వచ్చారు మన స్టూడియోకి. ఆయన వర్క్, కెమెరా వర్క్ ఏంటనేది ఇండస్ట్రీ మొత్తం అలా చూస్తారు. ఆయన సినిమా వచ్చిందంటే దీంట్లో ఆయన టెక్నాలజీ ఎలా ఉంది, ఏ షాట్ ఎలా తీశారు, ఏ షాట్ ఎలా పెట్టారని చెప్పేసి టోటల్ ఇండస్ట్రీ మొత్తం వాచ్ చేస్తారండి. సినిమా ఇండస్ట్రీ, నాట్ ఈవెన్ తెలుగు అండి, ఈవెన్ తమిళ్, కన్నడ, మలయాళం, మొత్తం టోటల్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అంతా చూస్తారు. అది ఇక్కడితో కాకుండా ఇంకో జోక్ ఏంటంటే, ఆయన సౌత్ ఇండియన్ అయ్యండి ఫస్ట్ సినిమా ఆయన హిందీ ఖుషి చేశారండి. హిందీలో ఖుషి తీశారు కదా రీమేక్, ఆ ఖుషి సినిమాకి ఫస్ట్గా మొట్టమొదట కెమెరామెన్గా పరిచయం అయ్యారు. అంటే జాతీయ భాషలోకి వచ్చారు. నాకు తెలిసి కొన్నాళ్ళకి ఆయన హాలీవుడ్కి వెళ్తారేమో అని డౌట్. ఆయన ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఎదుగుదలని మరి నేను ఐ కాంట్ రెస్ట్రిక్ట్, ఎందుకంటే నేను ఆపలేను కదా. ఆయన ఎదగాలనే కోరుకుంటాం. హాలీవుడ్కి వెళ్ళి మన ఇండియా పేరు నిలబెట్టాలి, ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలి, వండర్ఫుల్ కెమెరామెన్ అనిపించుకోవాలి. ఆయన మరెవరో కాదు, నాని, జల్సా, అతడు, దూకుడు, మన దూకుడు బ్లాక్ బస్టర్, వరల్డ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు దూకుడు. మళ్ళా నిన్న అంతకుముందు గగనం, మళ్ళీ ఎవరిదండి మన ప్రకాష్ రాజ్ గారి సినిమా నిన్న ఇవాళ రిలీజ్ అయింది, ధోని. వండర్ఫుల్ ఫోటోగ్రఫీ అండి ఇది. ప్రకాష్ రాజ్ గారు ఆయన స్టాండర్డ్ దగ్గర సినిమా తీశారు. దాని రివ్యూ కూడా నేను బాగా రాశాను. మరి గుహన్ గారి వర్క్ గురించి నేను చెప్పేదేముంది, ఆయన సినిమాలు ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు పేర్లు చాలండి. ఆయన ఎట్లాంటి కెమెరామెన్ మీకు అర్థమవుతుంది, ఎటువంటి సినిమాటోగ్రాఫరు, ఎంత వండర్ఫుల్ టెక్నీషియను. మరి అటువంటి గుహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన రావడం నిజంగా చాలా సంతోషదాయకం. ఒక టెక్నీషియన్ తోటి ఇవాళ నేను ఒక గొప్ప గ్రేట్ టెక్నీషియన్ తోటి మాట్లాడుతున్నాను. ఆయన పక్కనే కూర్చున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. మరి ఆయనతోటి మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయినా మాట్లాడాలనుకుంటే 7038799661, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513, అదే లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. సార్ గుహన్ గారు, వెల్కమ్ టు అవర్ టోరీ అండ్ టోరీ స్టూడియో. వెరీ నైస్ హ్యావింగ్ యూ హియర్. మరి మీలాంటి గొప్ప టెక్నీషియన్ మా స్టూడియో రావడం మాకు చాలా గర్వంగా ఉందండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? అంటే మీకు ఇబ్బంది, తెలుగు ఇబ్బంది లేదు కదా? తెలుగు ఇబ్బంది లేదు, పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ரொம்ப நன்றிங்க. అంటే నాకు కొంచెం తమిళ్ వచ్చు కదా, మా కాలేజ్కి తమిళ్ ఇబ్బంది అవుతుంది, దాని గురించి మిమ్మల్ని కష్టపెడుతున్నాను, క్షమించాలి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చదువు, మీ ఫాదర్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, మీ చదువు ఎంతవరకు వచ్చింది, అక్కడి నుంచి ఈ ఇండస్ట్రీకి, సినిమా పరిశ్రమకి ఎలా వచ్చారు? నేను పుట్టినది కోయంబత్తూరు, బట్ బ్రాటప్ అని చెన్నైలో బ్రాటప్. మా ఫాదర్ గవర్నమెంట్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో. ఆయన ఒక సూపరింటెండెంట్. ఆయన ఈజ్ అండ్ 4 brothers అనమాట మా ఫ్యామిలీలో. అందులో ఐ మీన్ మై ఫస్ట్ బ్రదర్, we were very orthodox family, you know. అప్పుడు నాకు ఎప్పుడూ సినిమా గురించి కాబట్టి వేరే ఏమీ కనెక్షన్ లేదు అని. బట్ బిగినింగ్ నుంచే ఎలాగో మాకు అందరికీ ఉన్న ఏరియాలో కొంచెం సరిగా బ్రాటప్ ఉండాలి కదా. అందుకే నా ఫాదర్ మదర్ ఏం చేశారంటే నాకు బుక్స్ రీడింగ్ హ్యాబిట్స్ అలవాటు చేశారు. సో అప్పటి నుంచి ఒక 5th standard నుంచి బయటికి అదన్నీ టైం అలా స్పెండ్ చేయలేదు. మ్యాక్సిమం బుక్స్ అలాంటి క్రియేటివిటీ సైడే వెళ్ళిపోయింది. బుక్స్ యాక్చువల్గా ఎవరైనా సరే అండి, బుక్ ఇంట్రొడ్యూస్ చేస్తే మన పని అంతే. మన పిల్లలు కూడా, నేను అదే నా పిల్లలు కూడా చెప్తున్నాను, బుక్ మనం నేర్పించేస్తే బుక్ నుంచి వాళ్ళ లైఫ్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. అదే నాకు కూడా జరిగింది. బుక్స్ అదన్నీ రీడింగ్ చేసినప్పుడు మాకు లైఫ్ గురించి, అది ఐడియాస్ గురించి వేరే ఎప్పుడు మా ఉన్న ఏరియాకు వేరే ఎక్కడ రావడానికి ఇది లేదు. సో అప్పటి నుంచి మా బ్రదర్ కేబీ సార్కి అసిస్టెంట్గా పనిచేశారు. ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఆయన ఒక కార్టూనిస్ట్, ఆయన పేరు చరణ్. తర్వాత జెమినీ అన్ని ఫిల్మ్స్ తీశారు ఆయన. ఈజ్ మై ఓన్ బ్రదర్. సో అదివరకు నాకు ఎక్కడ కూడా నమ్మకం లేదు. మనకు ఫిల్మ్కి ఎలా, మా ఫాదర్ కూడా కొంచెం స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. సో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీని ఏం చెప్తారేమో అలాంటి ఐడియా కూడా లేదు. బట్ ఆయన ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది, మన ఇంటి నుంచి ఇక్కడ కూడా వెళ్ళొచ్చా అంటే ఒక ఐడియా. సారీ టు డిస్టర్బ్ యూ, మన కాలర్ ఒక లైన్లో ఉన్నారు. హలో అండి, హాయ్ అండి.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ అండి. యా చెప్పండి సార్, మీ పేరు? నా పేరు నాగేశ్వర్ అండి. నాగేశ్వర గారు, ఓ ఎడిటర్ కదా మీరు? అవును సార్. యా ప్లీజ్ గుహన్ గారితో మాట్లాడండి. ఎడిటర్. ఓకే. హాయ్ సార్. హాయ్ నాగేశ్వరరావు, చెప్పండి సార్. మీతో యాక్చువల్గా మిమ్మల్ని పోస్టర్ మీద నేను చూసినప్పుడే అనిపించేది సార్ చిన్న ఏజ్ లో. ఓకే. సో ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలి అనే ఒక తపన ఉండేది. సో ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అండ్ అతడు మూవీ చూసిన తర్వాత ఇంకా అదే అంటే ఇంక ఎలా చెప్పాలో తెలియదు సార్. ఇంక అంతే. అది ఒక చిన్న వస్తువుని కూడా కళ్ళ ముందు మనకు చూసే చిన్న వస్తువుని ఎంత అందంగా తీయగలం. అమేజింగ్ సార్, ఎక్స్ట్రాడినరీ. ఇంకంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అతడు అండ్ ఆల్సో జల్సా లాస్ట్ దూకుడు. ఈ అతడులో నాకు ఒక సైడ్ హ్యాపీ మీరు చెప్పినది, ఇంకొక సైడ్ నాకు అదిలే బాధ కూడా ఉంది. ఇంకా అందరూ అతడి గురించే మాట్లాడతారు. నెక్స్ట్ లెవెల్ నేను కూడా వెళ్ళాలి కదా. నెక్స్ట్ ఫిల్మ్ ఏదైతే చెప్పాలి, నేను ట్రై చేసినే ఉన్నాను. బట్ ఎలాగో అది మర్చిపోలేం కదా సార్. ఇంకా అసలు అది బ్లడ్ లో అలా ఎంగిపోయింది అన్నట్టు ఆ సినిమా. మేబీ 120 టైమ్స్ చూసుంటాను సార్. ఓన్లీ మీ కెమెరా వర్క్ గురించి అసలు ఏంటి అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దూకుడు చూసారు నాగేశ్వర గారు? చూసారండి, చూసాను. అసలు ఇంకా చెప్తున్నాను కదా సార్, కలవటం ఎప్పుడు అనే ఒక తపనే మిగిలిపోయింది. ఇంకా బాగా లైక్ చేస్తున్నారు గుహన్ గారి వర్క్. మామూలుగా చేస్తారు అసలు. ఎవ్రీ షాట్, ప్రతి షాట్ టైం లైన్ లో పెట్టుకొని చూసుకునేవాడిని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ సార్. ఏకలవ్య శిష్యుల్లాగా మీరు ఆయన్ని అడోర్ చేస్తున్నారు. అడ్మైర్ హిమ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఖండితంగా కలుగుతాం. షూర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. కలుస్తా అని చెప్తున్నారు మీరు. ఇక్కడ ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి కలిసి, సార్ నేను ఇట్లా మాట్లాడానండి టోరీలో, నా పేరు నాగేశ్వరరావు అని చెప్తే ఖచ్చితంగా మీరు చక్కటి ఫోటో కూడా దిగొచ్చు. తప్పకుండా. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా యూ వెల్కమ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇంత అడ్మైరేషన్ సార్ ఆయన 120 టైమ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ కెమెరా వర్కే చూసానన్నా అంటే ఇట్స్ ఆసమ్ అండి బాబోయ్. అంత గొప్ప కెమెరా నిజంగానే. దాంట్లో మహేష్ బాబు అన్నంతస్తుల నుంచి దూకే షాట్ కానివ్వండి, అది నిజంగానే దూకాడు అనుకుంటామండి మహేష్ బాబు. అక్కడి నుంచి నిజంగానే దూకాడేమో అనే ఫీలింగ్ అనమాట. అది సాధ్యమా మహేష్ బాబు దూకి ఉంటాడా? కామన్ ఆడియన్ గా. అండ్ వి ఫెల్ట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. సార్ నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, అనంతపూర్ నుంచి. వాయిస్ వైబ్రేషన్స్ నాకు కొడుతున్నాయి సార్. గ్రేట్ టెక్నీషియన్ మన గుహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ గుహన్ గారు. గుడ్ ఈవినింగ్. మీ పేరండి? సారీ, నా పేరు విజయ్ కుమార్ ఫ్రమ్ అనంతపూర్. ఓకే, అనంతపూర్. ఓకే అండి. తమిళ్లో హ్యాపీ డేస్ మీరే డైరెక్ట్ చేస్తున్నారని ఒకసారి వచ్చింది, మీరు చేశారా లేదా? ఆల్రెడీ చేశాను, అది రిలీజ్ అయింది. ప్రకాష్ గారే ప్రొడ్యూస్ చేశారు ఆ ఫిల్మ్. అదే చెప్పాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో విషయము, అతడు దూకుడు చూసాను, బాగుంది. అతడులో ఈ ప్రత్యేకత ఏమంటే ప్రకాష్ రాజు మహేష్ బాబుకు విజిటింగ్ కార్డు ఇస్తాడు. అది నిలిపినంత ఊపు తగిన అది కూడా లేస్తుంది. అది కూడా మామూలుగా కనపడదు. అది కూడా మీరు కనపడేటట్టు ఒరిజినల్ లా గ్రాఫిక్ అని డౌట్ తో అడిగానండి. అదే ఒరిజినలే. అది ఒరిజినలే. ఓకే. అనంతరం వచ్చి ఫస్ట్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక మర్డర్ చేస్తాడు ముస్లిం ఏరియాలో. అది మళ్ళీ రివర్స్ షాట్ తీశారు. అది కూడా చాలా బాగుంది. అది మీకు కంగ్రాట్స్ గ్రీట్ చేస్తాము అట్లా చెప్పేసి మా మిత్రుడు డిఎంకే గారి ద్వారా మీకు చెప్పి చేస్తామని. మన వర్క్ చేస్తా అది ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా అందరూ గుర్తుపెట్టి అది మళ్ళీ చెప్పినప్పుడే ఆ వర్క్ వర్చి వస్తుంది, అపుణితం వస్తుంది. బంగారం ఎన్ని రోజులు పైన విలువ తగ్గదండి బంగారానికి. ఇన్ని రోజులైనా నిజమే సార్. సూపర్ సూపర్. అయ్యో, ఇంతకుముందు నాగేశ్వరరావు అని ఒక ఎడిటర్ ఆయన ఫోన్ చేసి ఇది అసలు ఆ సినిమాలో మీ వర్క్ ఏం చెప్పండి సార్, అది 120 టైమ్స్ చూశానన్నారు. అది నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సినిమా అంత ఇంప్రెస్ అయిపోయిందండి. బ్లడ్లో అలాగా జీర్ణించిపోయింది తెలుగు వాళ్ళకి. టీవీలో సినిమా దీంట్లో కన్నా టీవీలో ఎక్కువ ఆడింది అది.
దూకుడు బాగుంది, కానీ అతడితో ఫోటోగ్రఫీ కంపేర్ చేస్తే లాస్ట్ లో చర్చ్ లో ఫైట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో కొన్ని గ్రాఫిక్స్ మిక్స్ చేసి ఉంటారు తప్పదు, కానీ చిన్న చిన్న ముక్కలు కూడా ఎగిరినట్లు చాలా బాగా మీరు క్యాచ్ అంటారా దాన్ని ఏమంటారు నాకు తెలియదు అంటే పిక్చరైజ్ అది బాగా చేశారు. మీకు కంగ్రాట్స్ అండ్ ట్రీట్ కూడా చేస్తాం అట్లని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ కుమార్ గారు. ఇట్స్ రియలీ గ్రేట్ అండి. ఆయన చెప్పింది ఆ పొట్ట చీల్చేస్తారు కదా, పొట్ట చీల్చేస్తాడు మహేష్ బాబు. కత్తి ఎప్పుడు తీసాడు, పొట్ట ఎప్పుడు చీల్చాడనే తెలియదు. వెళ్ళిపోయి రివర్స్ తీసినప్పుడు అది క్లీన్ గా చూపిస్తారు కదా, అది ఆసమ్ అండి. ఆ షాట్ మాత్రం అంటే మర్డర్లు చేయడం గొప్పగా ఉందని చెప్పడం కాదు, ద ఫోటోగ్రఫీ, ఆ ఫోటోగ్రఫీ అనేది వండర్ఫుల్ అండి, చాలా గొప్పగా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మీ ఫాదర్ అంటే చాలా స్ట్రిక్ట్ అన్నారు, బ్రదర్ వెళ్ళి కేబీ గారి దగ్గర బాలచంద్ర గారు చేరారన్నారు. బాలచంద్రకి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి అప్పుడు పుదు పుదు అర్థంగా ఒక ఫిల్మ్ వచ్చింది, ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో వచ్చిందో తెలియదు, రహమాన్ అండ్ గీత మ్యూజికల్ సబ్జెక్ట్, ఆయన మ్యూజిక్ అలాంటి ఒక సబ్జెక్ట్ లో ఆయన జాయిన్ చేశారు. దెన్ అప్పటి నుంచి సినిమాకు నా ఫ్యామిలీకి కనెక్ట్ అయింది. సో నేను అప్పుడే స్టడీయింగ్ నుంచి నేను ఇదే మైండ్లో పెట్టుకుని కొంచెం ఒక నాలెడ్జ్ కోసం డిఎంఈ చేశాను. ఐఎమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మీరు. అదే అండ్ ఎప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిందో నెక్స్ట్ మంత్ నుంచి నేను ఫీల్డ్ లోపల వచ్చాను. జస్ట్ వెయిటింగ్, అది బేసిక్ చేసేసి ఇండస్ట్రీకి వచ్చేసాను. దెన్ అక్కడే బాలచందర్ కంపెనీలో ఎడిటింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు అన్ని ఇది వీడియో ఎడిటింగ్ సీరియల్స్ ఉంది కదా, ఆ ఫిల్మ్ లేదు ఇట్ సైడ్. అంటే ఆవిడ్ ఉందండి అప్పటికి? ఆవిడ్ లేదు, అప్పుడే మాన్యువల్ డిజిటల్ రెండు కనెక్ట్ అయిన ఒక టైం అది. అప్పుడు కొంచెం అదిలా టేప్స్ అని ఉన్నాయి, అప్పుడు బీటా ఆ టైం అది. సో అక్కడ జాయిన్ చేసి అక్కడ ఒక 3-4 years అండి ఎడిటర్గా. బాలచంద్ర సార్ అప్పుడే ఒక 2 episodes చేశారు ఆయన డైరెక్షన్లో. అందుకు నేను అమీర్ జాన్ సార్ నా బ్రదర్ అందరూ కూర్చొని ఎడిటింగ్ అన్ని అప్పుడు నాకు ఇండిపెండెంట్ గా దొరికింది. అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో అలా స్టార్ట్ అయింది. దెన్ ఐ ఫెల్ట్ ఎక్కడో నా అనుకున్న ప్లేస్ వేరు, నేను వచ్చినది సినిమాటోగ్రఫీకి. బట్ అక్కడ వెళ్ళి సినిమాటోగ్రఫీ అంటే కెమెరాకి చేయడానికి వచ్చాను. బట్ ఫర్ టైం బీయింగ్ టు ఎంట్రీ మనకి ఎలాగ ఎంటర్ అవ్వాలి కదా. సో అక్కడ చెప్పారు ఫస్ట్ ఇక్కడ ఉండండి, తర్వాత మనం అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పారు. వచ్చాను, బట్ ఐ వాజ్ యాక్చువల్లీ కాట్ అక్కడ వర్క్, మన రెగ్యులర్ వర్క్ లో అక్కడే. తర్వాత భయం వచ్చింది. ఆల్రెడీ 3.5 years 4 years అయింది, ఇంకా లేట్ చేస్తా అక్కడే మన లైఫ్ ఫినిష్ అవుతుంది. ఐ నో ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ ఇస్ ఇన్సైడ్ అ రూమ్ అండ్ ఎడిటింగ్. నాకు ట్రావెల్స్ చాలా నచ్చింది అండ్ ఐ నీడ్ అడ్వెంచర్స్ ఇన్ లైఫ్. ఎప్పుడు రోజు మనకు ఏదో ఒక ఇది చూసుకునే అదేమో ఎడిటర్ గా నాకు ఏదో ఒక 4 walls చాలా ఇదిగా కనిపించింది. సో అక్కడ నుంచి వన్ డే జస్ట్ పీసీ గారు వెళ్ళి చూశాను. పీసీ గారు అంటే నాకు ఎక్కువ భయం, బట్ అక్కడ వెళ్ళి ఏదో ఇంటి అవుట్ సైడ్ వెయిట్ చేసి చూసి దెన్ అక్కడ నుంచి ఒక 6 months అక్కడ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఈవినింగే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి అప్పటి నుంచి 4.5 years అటు సైడ్ వెళ్ళిపోయింది. పిసి శ్రీరామ్ గారు నంబర్ 1 కెమెరామెన్ అండి, వండర్ఫుల్ కెమెరామెన్. ఆయన దగ్గర చేరిన నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ రిజైన్ చేశారు ఎడిటర్ గా. అదే సినిమాటోగ్రాఫర్ గుహన్ ఆ రోజు పుట్టాడు అదే ఆయన దగ్గర. గ్రేట్ అండి, చాలా సంతోషం. ఇప్పుడు గుహన్ గారు పనిచేసిన చాలా సినిమాలు ఉన్నాయండి. వాటిలో తెలుగు సినిమాల్లో బ్రహ్మాండ సినిమాలు జల్సా, నాని, అతడు ఇవన్నీ ఉన్నాయి. దూకుడు, రీసెంట్గా ధోని, మళ్ళీ ఇప్పుడు సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు ఇప్పుడు పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఆయన ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు అండి, విక్టరీ వెంకటేష్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాకి ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆయన సినిమాటోగ్రఫర్ ఉన్నారు. మరి ఒక మంచి సినిమాలోని ఇది అతడు కానీ నాని కానీ దూకుడు జల్సా వీటన్నిటిలోంచి ఒక మంచి పాట, ఏదో ఒక మంచి పాట మా మూర్తి వినిపిస్తాడు. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. మట్టిలోని చెట్టు వెళ్ళలాగా ఉన్న చోటనే ఉంటాం, ఒట్టి నేల మీది ఓడనెక్కి బొడ్డుకెళ్ళమంటాం.
వాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాం, బొట్టన వేలితో నొసటి రాతలు చదువుతుంటాం. ఇదొక నిత్య నరకం అని నిందించి ఏ లాభం, సగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గం, దాన్ని బొందెతోనే అందుకున్నామని సంతోషిద్దాం. Hi friends, welcome back to Tollywood Talkies and this is DMK along with wonderful technician and cinematographer మరి గుహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా chorila@gmail.comకి మెయిల్ చేయొచ్చు. గుహన్ గారు, ఒక కెమెరామెన్ ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటండి? అంటే వాట్ ఈస్ ద ఫండమెంటల్ క్వాలిఫికేషన్ టు బికమ్ ఎ కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్? వాట్ టైప్ ఆఫ్ వ్యూ ఈ షుడ్ హ్యావ్? ఎట్లాంటి వ్యూ ఉండాలి, ఏదైనా దేన్ని ఎలా తీయాలి ఏంటనేది అది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక స్టోరీ అలా ఒక సీక్వెన్స్ వెంటనే మనకు అది విజువల్గా ఎలా అది చెప్పవచ్చు, అదన్నీ రావాలి. ఇదిలో యూనో ఫిలిం మనం చూసిన ఫిలిమ్స్ మన ఇన్స్పైర్డ్ ఇదన్నీ మన మైండ్లో బ్యాక్ ఆఫ్ మైండ్ అది ఉంటుంది. సో అదన్నీ పెట్టుకుని స్టోరీ ఎలా చెప్పాలో అలా. అంటే ఇప్పుడు డైరెక్టర్ మీకు కథ చెప్తుంటే నాకు ఈ సీన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ అది దూకుడే తీసుకుందాం అండి, ఇట్లా ఫైట్ ఉంటుందండి, ఇట్లా ముందు వస్తాడు మహేష్ బాబు వస్తాడు, ఈయన మాట్లాడతాడు, ఇట్లా దొరుకుతుంది, ఇట్లా దొరుకుతాయి, ఇట్లా నెక్స్ట్ ఫైట్ ఇవన్నీ అని చెప్తారు. చెప్పగానే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడ కెమెరా పెట్టుకోవాలి, ఎట్లా చేయాలి, ఆర్టిస్ట్ ఎట్ నుంచి రావాలి, ఇవన్నీ ఐడియా వస్తుంది. వేగంగా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, అలాంటి కొంచెం ఐడియాస్ కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక టీమ్ వర్క్ గా నేను ఐడియా నాన్న చెప్తాను, అందరూ ఐడియా చెప్పి ఏదో ఫైట్ మాస్టర్ ఐడియా అందరూ ఐడియా కలిపి ఓకే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇలా చేసుకోవచ్చు వచ్చి దెన్ ఇట్ బికమ్స్ ఫైనల్. అంటే డైరెక్టర్ కి ఒక హాఫ్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ డైరెక్టర్ యు ఆర్ డూయింగ్ ఇట్, సగం పని దాదాపు మీరు చేస్తుంటారు డైరెక్షన్. అంటే ఇన్ ది సెన్స్ సీన్ చెప్పిన తర్వాత మీరు బ్లాగ్ నాకు ఇలా కావాలంటే షార్ట్ అంటే మీరు పెట్టేస్తారు, అది ఆర్టిస్ట్ కి ఇవన్నీ మీరు చెప్తారు, బాబు లొకేషన్ ఇక్కడ స్పాట్ ఇక్కడ. ఆయన హాఫ్ వర్క్ అని చెప్పకూడదు, ఇది యాక్చువల్గా ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ దెమ్. ఆయన మైండ్లో ఏముందో అది మన లోపల వెళ్ళి ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవ్వాలి, అది బాగా వేవ్ లెంత్ ఉండాలి ఆయనకి ఏం కావాలో. సో అందుకే నాకు ఎప్పుడు త్రివిక్రమ్ కానీ వేరే ఎవరే డైరెక్టర్ కూడా పని చేసినప్పుడు కూడా ఆయన షార్ట్ చెప్పి నేను షార్ట్ పెడితే వెంటనే ద డైరెక్టర్స్ బికమ్ వెరీ హ్యాపీ, బికాస్ వాళ్ళ మైండ్లో ఏముందో దానికంటే అట్లీస్ట్ 1 పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ వోంట్ గో డౌన్. మ్యాక్సిమం ఐ ట్రై టు కనెక్ట్. వాళ్ళు అనుకున్న ఆశించిన దానికన్నా కూడా కొంచెం బిట్టు పై లెవెల్లోనే వాళ్ళకి ఆ ఫ్రేమ్ పెడతారు, మీరు అది అందిస్తారు. అది త్రివిక్రమ్ గారు. మరి ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు కదా, మీకు ఎవరితోటి హ్యాపీగా అసలు పని చేసినట్టు లేకుండా ఆడుతూ పాడుతూ చేసినట్టు అనిపించింది? లేదు, ఆడుతూ పాడుతూ అలాంటి ఏమీ లేదు. I really work hard and I found Trivikram to be very interesting director. And Tamil lo kuda chesanu kada, Prakash garu direction ఇప్పుడు రీసెంట్ ధోని చేశారు. సో యాక్చువల్ గా డిఫరెన్షియేట్ చేయడానికే కష్టం అది, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్, దే హ్యావ్ దర్ ఇన్పుట్స్. నేను ఎలా చూస్తున్నానంటే నేను కూడా డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంది, సో అందుకే వెన్ ఐ గెట్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్క్రిప్ట్ చేసినప్పుడు నాకు త్రివిక్రమ్ మైండ్ లో వచ్చి వెళ్తున్నారు, ప్రకాష్ గారు వస్తున్నారు, రాధామోహన్ వెళ్తున్నారు, అలాంటి అందరూ మన సీన్ వైట్ల గారు అందరూ మన మైండ్ లో ఉంటున్నారు. సార్ ఇప్పుడు గగనం రెడ్ అయితే చేశారు సార్, రెడ్ ఐ కెమెరా తోటి, అది చాలా చీపర్, దాంతో చేయటం అంటే చీపర్ అని అంటారు, అట్లా అట్ ది సేమ్ టైం బర్న్ అవుతుంది అంటారు, ఎండలో చేస్తే బర్న్ అవుతుంది, మళ్ళీ కష్టం అంటారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా మనకు ఎప్పుడు టెక్నాలజీ వస్తున్నప్పుడు అండి ఫస్ట్ ఫాల్స్ ఇది ఫస్ట్ వస్తుందండి, అది మనం ఎప్పుడు వినకూడదు. ఫస్ట్ నాకు గుర్తుంది డిటిఎస్ వస్తున్నప్పుడు అందరూ చెప్పారు ఇది ఫిల్మ్ స్లిప్ అవుతుంది, యావిడ్ వస్తున్నప్పుడు అంతే, యావిడ్ వచ్చినప్పుడు అదే చెప్పారు, యావిడ్ లో సింక్ ఉండదు, ఫిల్మ్ రిలీజ్ కి బాగా ప్రాబ్లం అదని చెప్పారు. స్టడీ క్యామ్ వచ్చిన 5 ఏళ్ల దాకా ఎవరు వాడలేదండి, శివలో వర్మ గారు దాన్ని తీసుకొచ్చే వరకు కూడా. ఇప్పుడు యావిడ్ లేకుండా ఫిల్మ్స్ ఏదో ఉందండి, ఫిల్మ్ ఎడిటింగ్ లేదు, ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు రెడ్ ఉన్నప్పుడు ఇది కూడా న్యాచురల్, అలాంటి థాట్స్ అలాంటి టాక్స్ అవుతున్నా న్యాచురల్, బట్ నేను అలా చూడలేదు. See, we have to cope up with the technical upgradation. అది మా చేతిలో లేదు, నేను వద్దని చెప్తా ఏం చేయాలి, నేనేదో బయటకు ఉండాలి అంతే. బట్ టెక్నాలజీ డెవలప్స్, ఇట్ గోస్ ఆన్.
కదా. సో అప్పుడు ఆ రెడ్ ఐలో ఫస్ట్ టెస్ట్ అని చేసి, జస్ట్ ఊరికే చేయలేదు, టెస్ట్ అని చేసి నాకు కరెక్ట్గా నేను ఫిల్మ్లో ఏం చేస్తానో అది ఇక్కడ వస్తుంది ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మామూలుగా RE3 బెటర్ అంటారా, B435 కెమెరాస్ అంటే లేటెస్ట్ కెమెరాస్ చాలా వచ్చినాయి, మూవీ మోషన్ కెమెరా అంటారు. అంటే నేను ఐఎమ్ నాట్ ఏ సినిమాటోగ్రాఫర్ సార్, ఏదో అక్కడక్కడ విన్న విడిమిడి జ్ఞానంతో చెప్తున్నాను. మరి ఈ కెమెరాలన్నీ లేటెస్ట్ కెమెరాస్ అన్నీ వచ్చినాయి, వీటిలో ఏ కెమెరాతో అవుట్పుట్ బెస్ట్ వస్తుందండి? అది కెమెరా మీద ఆధారపడి ఉంటుందా, అది కెమెరామెన్ మీద ఆధారపడి ఉంటుంది? ఇది కెమెరామెన్ మీదే ఉంటుంది, మన మీడియంసే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యూజీ కెమెరాలో స్టిల్ తీస్తున్నాం, సోనీ కెమెరా వస్తుంది, నికాన్ వస్తుంది, అలాంటి దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ పార్ట్స్ అంతే, ఒక ఎక్విప్మెంట్ అంతే. అందులో మనం ఎలా టెక్నాలజీ అనేది డిపెండ్స్ అపాన్ ది సినిమాటోగ్రాఫర్. అదే అచ్చా అంటే ఏ కెమెరా అయినా ఉపయోగించే కెమెరామెన్ మీద క్వాలిటీ అవుట్పుట్ ఆధారపడి. అదే ఇప్పుడు పానావిషన్ యూస్ చేస్తున్నాను, పానావిషన్ 435 ఏది బెస్ట్ అంటే నేను ఎలా చెప్పాలి, రెండు నాకు ఒకటే. బట్ నాకేమంటే పానావిషన్ యూస్ చేసినప్పుడు అది వరల్డ్ కొత్త సినిమాటోగ్రాఫర్స్ అన్ని టచ్ చేసిన ఒక ఎక్విప్మెంట్ అది. సో అందులో ఒక హ్యాపీనెస్ అంతే, తృప్తి అంతే. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి పానావిషన్ వాడుతున్నారు. పానావిషన్ అది మనకి సౌత్ ఇండియాలో ఒక ప్రసాద్ ల్యాబ్ లోనే ఉందని తెలిసింది. వాళ్ళు కూడా అది కొనటానికి పర్మిషన్ ఇవ్వలేదు, రెంట్ కి మాత్రమే ఇచ్చారు. వరల్డ్ వైడ్ పానావిషన్ అలాగే అంతే, ఎవరు కొనుక్కొని నా సొంత కెమెరా అని అనుకోవడానికి లేదు. దే మెయింటైన్ దేర్ క్వాలిటీ వరల్డ్ వైడ్, దే ఆర్ రెంటింగ్ ఓన్లీ. ఎందుకేనండి ఆ కెమెరాలు అమ్మితే మిగతా అందరూ కూడా దాన్ని వాడుకుంటారు కదా, మళ్ళీ ఆ క్వాలిటీ గురించి ఇది పోతుంది కదా. దే మెయింటైన్ పానావిషన్ అంటే ఇలా ఉండాలి. సో ఎప్పుడు ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్, క్వాలిటీ ఉంది. అందుకే క్వాలిటీ కోసం ఆ కెమెరా అంటే వాళ్ళ ప్రెస్టేజ్ దెబ్బతినకుండా, వాళ్ళ పరువు దెబ్బతినకుండా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రసాద్ ల్యాబ్కి డబ్బులు లేవా, రమేష్ ప్రసాద్ గారి దగ్గర డబ్బులు లేకపోవడం అంటే ఆయన కొనలేడా కెమెరా అంటే, వాళ్ళు అమ్మరండి అని అన్నారు. ఎందుకు అమ్మరండి, ఎందుకు అన్ని కెమెరాలు అమ్ముతున్నప్పుడు అది అమ్మరా, అది కాకపోతే ఇంకొంచెం రేటు పెరుగుతుంది అది ఇది అంటే, కాదండి వాళ్ళ పాలసీ, అది వాళ్ళ పాలసీ మ్యాటర్, అది అసలు అమ్మరు, వాళ్ళు కావాలంటే రెంట్కి ఇస్తారు తప్ప అని చెప్పారండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చాలా విషయాలు మరి వీరితో మాట్లాడే ముందు మీరు మాకు ఫోన్ చేయాలంటే నేను నంబర్లు చెప్పాను. మరి టోరీ లిజనర్స్ వాళ్ళు ఎందుకనో వీకెండ్ అనా ఎందుకని ఫోన్ చేయట్లేదు నాకు తెలియదు. ఈ పాటికే కాలర్స్ అది లిజనర్స్ ఫోన్ చేయాలి, లేకపోతే మీరు నన్ను మళ్ళీ ఒకసారి అలగమంటారా, లేకపోతే కిట్టిగాడు అలుగుతాడు. DMK అలగాడు కాబట్టి మీరు ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేయాలంటే US లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, UK నుంచి అయితే 1223770400 0480, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు. torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మీరు ఏదో టెక్నికల్గా ఈయన దగ్గర నుంచి విషయం వస్తుంటుంది, DMK ఏదో అడుగుతుంటాడు, విందాం అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటే కుదరదండి. అది ఆయన మామూలుగా ఒక రోజుతో ఈ రేంజ్ సినిమాటోగ్రఫర్ కాలేదు. చాలా కొన్ని కోట్ల సినిమాలు ఆయన నమ్మి తీస్తున్నారంటే, టెక్నీషియన్గా ఆయన తీసుకెళ్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరి అవన్నీ తెలుసుకోవడానికి ముందు మరి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు చెప్పాను. ప్రస్తుతానికైతే ఒక మంచి పాట వేస్తున్నానండి, విని ఎంజాయ్ చేయండి. పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ DMK. మరి నాతో పాటు మన స్టూడియోలో జల్సా, అతడు, నాని సినిమా నుంచి వరుసగా మహేష్ బాబు సినిమాలన్నిటికీ ఆయన పనిచేశారండి. 1 అని 2 అని చెప్పడం, పేర్లు చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంది నాకు. మొత్తం మహేష్ బాబు సినిమాలన్నిటికీ ఆయన పనిచేశాడు, దూకుడు వరకు. మరి ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దీంట్లో 2 హీరోలు, మహేష్ బాబుని విక్టరీ వెంకటేష్ గారు. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ధోని సినిమాకి కూడా ఆయన కెమెరామెన్, వండర్ఫుల్ టెక్నీషియన్ అండి. ఆయన గుహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మీరు మాట్లాడారంటే US లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, UK నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఓకే అండి, మా కాలర్స్ చూసారా, నేను అలిగేటప్పటికి పాపం వద్దు DMK అలగొద్దని వచ్చేసారు. హలో, హాయ్ అండి.
హలో అండి, నా పేరు రమేష్, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. ఓ రమేష్ గారు వర్జీనియా నుంచి. గుహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. వండర్ఫుల్ టెక్నీషియన్. ఓకేనండి. హలో రమేష్. ఓకేనండి. వణకం సార్, గుహన్ సార్ ఇద్దరికి. ఫైన్ రమేష్, చెప్పండి. మీ వర్క్ అతడు దూకుడు చాలా బాగా ఉండిందండి, ఎక్సలెంట్ గా చేశారు. జల్సా నాని కూడా ఆయనండి. గగనం సినిమా అన్ని ఫిలిం చూసామండి, ఎక్సలెంట్ గా చేస్తారు మీ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ అండి, మీ వర్క్ మీద డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది? డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్స్ ఎలా ఉన్నారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది నా వర్క్లో. ఎంత ఇంట్రెస్ట్గా అడుగుతారో, ఎంత మంచి సబ్జెక్టు మంచి షార్ట్స్ అడుగుతారో దానివల్ల మనకు కూడా ఓపెన్ అవుతుంది ఎక్కువ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఓల్డ్ మూవీస్ లో మణిరత్నం గారి డైరెక్షన్ మూవీస్ లో చూసారంటే ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటుంది కదా. చూసి అదే డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అతని టేస్ట్ ని బట్టి కదండి. నాకు ఇలా కావాలి అలా కావాలంటే దాన్ని బట్టి మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ అదని ఉన్నప్పుడు అన్ని ఇన్స్పిరేషన్ వస్తుంది దానివల్ల. అదండి. అది సపోజ్ మణిరత్నం గారు గీతాంజలి, రమేష్ గారు గీతాంజలి సినిమా చూశారు కదా? మణిరత్నం గారి గీతాంజలి, నాగార్జున గారు. దాంట్లో ఫాగ్ పొగమంచు కానివ్వండి, దాన్ని చూపించిన స్టైల్ కానివ్వండి, అవన్నీ పిసి శ్రీరామ్ అండి. పిసి శ్రీరామ్ వండర్ఫుల్ కెమెరా వర్క్. అంటే అది డైరెక్టర్ టేస్ట్ అండి. ఆ లొకేషన్ బట్టి, ఆ సబ్జెక్ట్ డిమాండ్ని బట్టి అది డిపెండ్స్ అండి. అంటే సముద్రం లాంటి మనిషి అండి మన గుహన్ గారు. ఆయన దగ్గర మీరు బిందె తీసుకెళ్తే బిందెలు వస్తాయి, చెంబు తీసుకెళ్తే చెంబుడు వస్తాయి, లేదంటే చెంచా తీసుకెళ్తే చెంచా వస్తాయి, లేకపోతే ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్ అంటే తోడుకోవచ్చు. కానీ ఫోటోగ్రఫీ ఇస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. మెయిన్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఫిల్మ్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే ఆ ఫోటోగ్రఫీ కదా ఇంపార్టెంట్. అది ఈ జనరేషన్ లో మా అందరికి దొరికిందండి. ముందు ఇలాంటి టెక్నికల్ గా ఎవరు చూడరు. ఇప్పుడు అన్ని చూసి అన్ని పాటల చెప్పినప్పుడు అదన్నీ గిఫ్టే ఈ జనరేషన్. అది గిఫ్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు జనాలు, రమేష్ గారు, మన శ్రోతలు అంటే ఆడియన్స్ కూడా ఏది గ్రాఫిక్స్ ఏది ఒరిజినల్ షాట్ అని చెప్పేస్తున్నారండి. మా వీళ్ళు టెక్నికల్ అయితే డెవలప్ అయ్యారు. డివిడీస్ లో చూసినప్పుడు కూడా బ్లూరే డివిడీస్ వాటిలో చూస్తే ఎక్సలెంట్ గా చాలా క్లియర్ గా ఆ కెమెరా వర్క్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ అండి. మీరు నెక్స్ట్ ఏ ఫిల్మ్ చేస్తున్నారు అయితే? అదే ఇప్పుడు మహేష్ అండ్ వెంకటేష్ కలిపి చేస్తున్నారు కదా ఒక ఫిల్మ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అండి. మహేష్ బాబుని వెంకటేష్, విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరు హీరోలండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అంటే ఇప్పుడు షార్ట్లు ఎన్ని రకాలండి నాకు తెలిసి, నేను జస్ట్ నాకు ఉన్న నాలెడ్జే అణుమాత్రం సార్. సినిమాటోగ్రఫీలో ఏదైనా రాయరా బాబు అంటే రాస్తాను తప్ప, అంటే ఒకటి క్లోజ్అప్ అంటారు, మిడ్ షాట్ అంటారు, సజెషన్ షాట్ అంటారు, అటు కెమెరా టిల్ట్ అప్ టిల్ట్ డౌన్, ప్యాన్ రైట్ ప్యాన్ లెఫ్ట్, జూమ్ ఇన్ జూమ్ బ్యాక్, ఇవే కదండి. ఎందుకంటే ఏమైనా ఉన్నాయా? ఇదే అంతే. దీంట్లోనే మీరు వండర్స్ చేయాలి. ఉన్న లిమిటెడ్ షార్ట్స్ లోనే విజువల్ ఫీస్ట్ లాగా ఎప్పుడు క్లోజ్అప్ వేయాలి, ఎప్పుడు మిడ్ షాట్ వేయాలి, ఎప్పుడు జూమ్ ఇన్ జూమ్ బ్యాక్ అవ్వాలి, ప్యానింగ్ విష్ ప్యాన్ ఏదో అంటారు మధ్యలో, చాలా గోలని ఈ షాట్లన్నీ. ఒక్కొక్క టైంలో స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా కెమెరాలో కూడా అన్నీ వస్తుందండి. ఒక టైంలో ఏమో లైట్ అన్నీ కలర్ఫుల్గా వేస్తారు, ఒక టైంలో ఏమో ఫుల్ గ్లార్ అలాంటి చేస్తారు. ఇదన్నీ ఉంటుంది. బట్ ఏమో ఎప్పుడు బేసికే ఫర్ ఎవర్ ఉంటుంది. అదే బేసిక్ పాయింట్స్. అదే ఇదన్నీ వస్తుంది పోతుంది అంతే. బేసిక్ బ్యూటీ కాన కాన్సెప్ట్ ఏమో ఒకటే. ఓకే. అంటే ఘర్షణ సినిమాలు అండి, మణిరత్నం గారి ఘర్షణ పాతది అంటే కార్తీక్ మురళి మన ప్రభు. ఆ సినిమాలో అంత ముందు ఎవరు అన్నారంటే అండి మణిరత్నం గారితో, వైట్ షర్ట్ వేసుకొస్తే బర్న్ అవుతుంది, వైట్ డ్రెస్ వేయద్దు అది ఇది అని. ఆయన కోపం వచ్చి అసలు వైట్ డ్రెస్ మీద ఒక పాట షూట్ చేశాడు. మనకు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, బ్రహ్మాండం అండి, ఫ్యాంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నారండి. ఎవరండి? చంద్రకళ గారా? సీతా కౌలేరు. బాగున్నారా? బాగున్నాండి. ఇందాక చూశాను మేడం, మీ ఆల్బమ్స్ అనేది చూశాను నేను. ఇల్లు గాసం
మన స్టూడియోలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండి, వండర్ఫుల్ టెక్నీషియన్. ఇండియాలో చాలా తక్కువ మంది అటువంటి అందమైన సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారండి. ఆ సినిమాని అంత అందంగా చూపించే టెక్నీషియన్స్. అంత గొప్ప టెక్నీషియన్ మన స్టూడియోలో ఉన్నారు. మీరు జల్సా, అతడు, ఈ సినిమాలన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన గుహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సీత. హాయ్ గుహన్ గారు. హాయ్ సీత, చెప్పండి. యా, అతడు మూవీ అయితే నేను ఇంకా ఫ్లాట్ అండి, ఎన్నిసార్లు అయితే చూస్తాను, ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా. జల్సాలో సాంగ్స్ అయితే ఇంకా అదుర్తే. థ్యాంక్ యూ. సీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? లాస్ ఏంజలస్ నుంచి. అంటే నాకు తెలుసండి, గుహన్ గారు ఈ అనకాపల్లి నుంచో లేకపోతే అత్తిల నుంచి మాట్లాడతారు అనుకుంటారేమో అని చెప్పి అడిగాను నేను. అందరూ ఇప్పుడు మన ఫిలిమ్స్ లో ఎప్పుడు కనెక్ట్ గా ఉంటారా? అక్కడ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఫిలిమ్స్ వస్తుందో అదన్నీ రిలీజ్ అవుతున్నాయి సార్ అమెరికాలో. వచ్చిన మూవీ వచ్చిన ఇక్కడ ప్రీమియర్ షో ఉంటది అనమాట, ముందు రోజు నైట్ నేను ప్రీమియర్ షోకి వెళ్ళిపోతాను. ఓకే, వెరీ నైస్. ఐ కేమ్ టు యుఎస్ ఫర్ అ షూట్ అండ్ ఐ ఫౌండ్ మనం తెలుగు వాళ్ళందరూ అక్కడ ఒక అసోసియేషన్ లాగా ఎప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ అదన్నీ కలిపి ఎప్పుడు ఆ సొసైటీ అక్కడ ఇట్ ఈస్ యాక్టివ్ గా ఉంటుంది. వెరీ హ్యాపీ టు సీ దట్. ఎప్పుడు వచ్చారండి మీరు? నేను ఆ ఖుషీ టైంలో వచ్చానండి, 5 years ముందు, 5-6 years ముందు వచ్చాను అక్కడ. ఖుషీ కూడా మీరేనా? ఖుషీ హిందీలో చేశాను. హిందీ ఖుషీకి సినిమాటోగ్రాఫర్ అండి, తెలుగు ఖుషీకి ఆయన అసోసియేట్ కెమెరామెన్ అంటే ఆపరేటివ్ కెమెరామెన్ గా ఉన్నారు. అదే, దట్స్ గుడ్ టు నో అండి. వెరీ నైస్. ఇప్పుడు సీతమ్మ చూసేటప్పుడు మేము ఇవన్నీ ఆలోచించము, బట్ చోరీ దయ వల్ల ఓకే వీళ్ళ కృషి ఎంత వరకు ఉంది అనేది మాకు కూడా అర్థమవుతుంది. అంటే ఆయన ఎక్కువ మాట్లాడరండి, ఆయన కెమెరానే ఎక్కువ మాట్లాడుతుంది. గుహన్ గారు చాలా తక్కువ మాట్లాడతారు. నేను ఆయన ఏదో మాట్లాడుతామని సాహసం చేస్తున్నా. నేను ఒక సిల్లీ ఫండమెంటల్ క్వశ్చన్ అడగచ్చండి ఫోటోగ్రఫీ మీద? ప్లీజ్ ప్లీజ్ షూట్ ఇట్ సీత గారు. యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాను అనమాట. ఇప్పుడే అది ఒక హాబీగా చేసుకుని ఒక SLR కెమెరా కొనుక్కున్నాను. హాఫ్ ఫోటో 3 foot ఫోటో వరకు బాగానే వస్తుంది. ఎప్పుడైతే నేను ఫుల్ ఫోటో తీద్దాం అనుకున్నానో ఆ మనుషులు కొంచెం వాళ్ళ హైట్ తగ్గినట్లు అట్లా షార్ట్ అయినట్లు అనిపిస్తుంది, కరెక్ట్ గా రాదు, లావుగా కనిపిస్తారు. యాక్చువల్లీ యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ ఇంపార్టెంట్. ఇది మన కెమెరా హైట్, డిస్టెన్స్ ఇదన్నీ ఇది యాక్ట్ అవుతుందండి. మీరు ఎక్కడి నుంచి షూట్ చేస్తారు, ఏ హైట్ లో షూట్ చేస్తున్నారు, అదన్నీ దీంట్లో ఉంది. ఈ బేసిక్స్ గురించి బుక్స్ అని ఉందండి, ఆ నెట్ లో కూడా ఉంది. మీరు ఒకసారి చూస్తే ఈ డౌట్ అన్ని పోతుంది మీకు. మన కొంచెం హైట్ నుంచి చూస్ చేస్తే అందరూ షార్ట్ గా కనపడతారు. బాబోయ్, భయంకర జోకేశారండి. అసలు మనుషుల్ని పొట్టాలి ఎలా చేయగలుగుతున్నారండి? అది ఇంత ట్రిక్ ఫోటోగ్రఫీ మీరు బేసిక్ అంటే స్టార్టింగ్ లోనే ఇంత ట్రిక్ ఫోటోగ్రఫీ నేర్చుకునేట్లాగండి. ఫ్రెండ్స్ కెమెరా ఉంది కదండి, వాళ్ళ మ్యారేజ్ అలయన్సెస్ కోసం అని చెప్పేసి ఫోటో ఫుల్ సైజ్ ఫోటో కుర్రోడికి పెళ్ళి అవుద్దా? హాఫ్ ఫోటో 3 foot ఫోటో వరకు చాలా బ్యూటిఫుల్ గా తీస్తాడు. సో ఆ ఫోటోస్ పంపించుకోమని. సో హాఫ్ పంపించారు, మిగిలిన హాఫ్ మీ దగ్గర ఉంది. గుడ్ లాభ అండి చేతి గారు. మీరు వస్తే మీ చేత ఫోటో దిగాలని ఉందండి నాకు ఇండియా వస్తే. నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తాను, మీ గౌరీకి వచ్చినప్పుడు ఫోటో తీస్తాను. బట్ ఆ టైంకి ఆయన చెప్పినట్లు గూగుల్ ఆర్టికల్ సర్చ్ చేసి ఫుల్ ఫోటో కూడా తీస్తాను, నేర్చుకున్నాను. కాదండి, నన్ను మరుగుజ్జులా తీసి చూపించారా ప్లీజ్? మరుగుజ్జులాగా చూపించండి, అలా చూడాలి కోరిక. మీరు ఎలా తీస్తారో, మీ చేతిలో ఆ కెమెరా తోటి ఎలా తీస్తారో చూద్దాం. ఈ టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీని పారేయకండి. థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే సీత గారు. వండర్ఫుల్. మంచి కామెడీ అండి. నేను సినిమాటోగ్రఫర్ ఎప్పుడు పని జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నా ఊరికి వెళ్తా కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉంది. ఒక ఇంట్లో ఒక స్మాల్ స్టిల్ కెమెరా తీసినా కూడా నాకు వచ్చి అడుగుతారు, సార్ నేను ఈ స్టిల్ కెమెరా ఎలా ఆన్ చేయాలి, ఎలా ఇదాన్ని. ఏదో నాకు అది ఎక్కువ కనెక్షన్ ఉంది కాబట్టి అలా అనుకుని సరిపోతుంది, లేదంటే ఇబ్బంది. చాలా సంతోషం అండి. సీత గారు మనుషుల్ని పొట్టిగా చేయడం అనే విద్య నేర్చుకున్నారు సీత గారు. వెరీ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, డిఎంకే గారు. అంబరీష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యూఎస్ఏ నుంచి అండి. యూఎస్లో ఎక్కడి నుంచి? విచ్ పార్ట్ ఆఫ్ యూఎస్ఏ? సౌత్ కేరళ. గుహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. వండర్ఫుల్ టెక్నీషియన్ గుహన్ గారు. నమస్కారం సార్. మీ టెక్నీషియన్ అంతా, మీ గ్రాఫిక్ అంతా బాగుంటుంది. కెమెరా వర్క్ ఆసమ్. వణకం అమరీష్ గారు. வணக்கம் சார், என்ன எல்லாம் இருக்கா? ఫైన్ సార్. సార్ ఆయన సార్ తెలుగులో కూడా మాట్లాడతారు సార్. నేను ఆయన మొట్టమొదట నేను తమిళ్ మర్చిపోయి ఆయన చాలా ఇబ్బంది పెట్టాను. నేను நம்ம தமிழ் தெரியாது, எனக்கு కొంచెం తెలుగులో అడిగాను సార్. నేను ఇప్పుడు తెలుగులో చాలా నేర్చుకున్నాను. నేను ఒక రిక్వెస్ట్ అండి, మా బాబుకి వాడు ఫోటోగ్రఫీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, కెమెరాల మీద. చెప్పండి. సో మీలాంటి వాళ్ళ దగ్గర కొంచెం సజెషన్స్ తీసుకోవాలని. ఎందుకంటే వాడు ఓన్ గా నా దగ్గర కెనాన్ 5D కొన్ని లెన్సెస్ ఉన్నాయి, వాటితో వాడు ఫోటోగ్రఫీ అని చేస్తున్నాడు. సో నేను మీ పర్సనల్ గా మాట్లాడే డిఎంకే గారితో మీరు తీసుకుని మాట్లాడదామని అనుకుంటాను నేను. ఓకే ఓకే, షూర్ అండి, షూర్. మీరు వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ బాబుని తీసుకొచ్చేయండి. ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఆయనకి ఏ లైన్ ఇష్టం అంటాడో ఆ లైన్ లో తోసేద్దాం. ఇండస్ట్రీ మంచి చేతిలోనే ఉంది. డిఎంకే గారు మా వాడు తీసిన కొన్ని ఇవి 1 minute హారర్ మూవీస్ అని ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, దాన్ని పంపించవచ్చు కదండి. ఇంకా పంపించలేదు అది. ఎందుకంటే ఇక్కడ బాగానే వచ్చింది, ఇంకా ఐడియా తెలియదు నాకు, అది పంపించాలని. యూట్యూబ్ లో అప్లోడ్ చేశారండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేశారండి? అవునా, యూట్యూబ్ లో అప్లోడ్ చేసామండి. యూట్యూబ్ లో కూడా చాలా వ్యూస్ వెళ్ళినాయి వాడివి. అదే అదే, ఏ పేరుతో చేశారు? అభిజిత్. ఓకే, చూద్దామండి, చూద్దాం. 1 minute హారర్ అనే. సో దాంతో జేఎంకే గారు హాఫ్ ఇయర్ లో మాట్లాడదానండి సార్, ఒక నిమిషం సాంగ్ ఇస్తే. ఒక పాట హాఫ్ ఇయర్ లో మాట్లాడాలంటారా? మొన్న మాధవి గారు ఎట్లాగే హాఫ్ ఇయర్ లో మాట్లాడారు, ఇప్పుడు మీరు హాఫ్ ఇయర్ లో మాట్లాడుతూ ఉంటున్నారు. ఓకే సార్, వేస్తున్నాను సార్, పాట వేస్తున్నాను. పాట రన్నింగ్ లో మీరు మాట్లాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు మా అంబరీష్ గారితో మాట్లాడడం కోసం పాట వేస్తున్నానండి. అండ్ ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ నైస్ సాంగ్ అండి. తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా, దాహం తీర్చే స్నేహంతో చినుకే చిలికి చల్లగని మీరే మబ్బుకి మాత్రం తెలుసా, కీడు జరిగిందో తోడు దొరికిందో బరువు దించిందో ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మన స్టూడియోలో మరి అద్భుతమైన టెక్నీషియన్ అండి, ఆయన సినిమాటోగ్రఫర్. ఆయన మహేష్ బాబు సినిమాలన్నిటికీ పనిచేశారని చెప్పాను. అలాగే జల్సా, గగనం, మన చాలా సినిమాలు, ఇప్పుడు ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరు, అంటే వెంకటేష్ బాబు కదలేండి, ఆయన వెంకటేష్ గారే, విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు ఇద్దరు హీరోలుగా యాక్ట్ చేస్తున్న సినిమాకి ఆయన సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. మరి వారితో మాట్లాడదాం. సార్, మీ అభిమాన సినిమాటోగ్రఫర్ ఎవరు సార్? మీ గురువు గారు పిసి శ్రీరామ్ గారు అద్భుతం. అన్వేషణ సినిమాలో ఆయన కెమెరా ఏంటి, ఆయన కెమెరా వర్క్ ఎలా ఉంటుంది అనేది చూసాం. ఊహించిన స్థాయిలో ఉంటుందండి అది. అద్భుతమైన ఫ్రేమ్లు, ఆ బ్లాక్లు, ఆ మూమెంట్ కానీ
అలాగే ఇంకా మీ అభిమాన? నాకు పీసీ గారు తప్ప రవికే చంద్రన్ అంటే చాలా ఇష్టం నాకు. రవికే చంద్రన్ తమిళ్ హిందీలో ఎక్కువ చేస్తున్నారు ఆయన. సూపర్ టెక్నిక్. ప్రియదర్శన్ సినిమాలు అదే అండ్ సమ్ బెంగాలీ సినిమాటోగ్రాఫర్స్ అంతే. ఇప్పుడు అవతార్ ఇట్లాంటి టైటానిక్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా, ఆ రేంజ్ సినిమాకి మిమ్మల్ని తీసుకెళ్ళి సార్ ఇట్లా మాకు ఇట్లాంటి సినిమా కావాలి అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇట్స్ ఆల్ ఆపర్చునిటీ కదా, ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకుని అది అంటే దానికి కొన్ని $1 million అయినాయి, ఎంత అయింది ఖర్చు అంటున్నారు. నిజంగా అంత ఖర్చు అయి ఉంటుంది అంటారు? ఖర్చు అవుతుందండి. అదే ఐ మీన్ స్పెండ్ ఫర్ ప్రీ ప్లానింగ్ ఎక్కువ స్పెండ్ చేస్తారు, ఎక్విప్మెంట్కి స్పెండ్ చేస్తారు, అదన్నీ ఉంటుంది. దేర్ మార్కెట్ ఇస్ బిగ్, సో చేస్తారు. దే డోంట్ రెస్ట్రిక్ట్, ఎప్పుడు చెప్తారు సెట్లో. బట్ మంచి విషయం ఏంటంటే ప్లానింగ్ ఎక్కువ ఉంటుందండి అక్కడ. మనకు కూడా అంత ప్లానింగ్ లేదు, అందుకే మనం షూటింగ్ అదన్నీ ఎక్కువ డేస్ తీస్తున్నాం. అవతార్ కూడా తక్కువ డేసే షూట్ చేశారు ఆయన, వెరీ ప్లాన్డ్ షూట్స్ అనమాట. పండోరా బట్ ఎక్విప్మెంట్స్ లో ఎప్పుడు ఆయన రెస్ట్రిక్షన్ ఉండదు. క్రియేటివ్ లో నో రెస్ట్రిక్షన్స్ అండి. ఫిజికల్ గా ప్లానింగ్ లో ఎక్కడ కట్ చేయాలో దాన్ని క్లీన్ గా ప్లాన్ చేసి ఏది కావాలో అదే తీస్తారు. జేమ్స్ కెమెరాన్ వండర్ఫుల్ పీపుల్ దే. అంటే మన పాత సినిమాల్లో విఠలాచార్య సినిమాలు అంటారు తెలుసా మీకు? జానపద సినిమాలు, దాంట్లో భలే విచిత్రాలు ఉన్నాయండి. గుర్రాలు వేసుకొని విగ్రహాల మీద పరిగెత్తేవాళ్ళు. ఆ విగ్రహం చూస్తే నాకు మతిపోయింది. అక్కడ వాహిని స్టూడియోలో చూసే 4 అడుగులు లేదు, ఆ విగ్రహం మీద గుర్రం వేసుకొని పరిగెత్తుంటాడు రామారావు గారు. ఇది ఎట్లా సాధ్యం అనేది అర్థం కాదు. అండ్ ప్లస్ గాలిలో కర్రలేచి ఓపెన్ ప్లేస్లోనండి, దానికి తాళ్ళు గిళ్ళు కట్టేది కూడా ఉండదు. ఆప్టికల్లో చేశారు అప్పట్లో, కర్రలేసి వచ్చి కొట్టేస్తుండదు మనిషిని, దాని అంతటా అదే వచ్చేసి ఇట్లాంటివన్నీ చేశారు. చూసిన తర్వాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పేసి అన్నాడు స్టీఫెన్ స్పిల్బర్గ్. విఠలాచార్య ఇస్ నైస్ వండర్ఫుల్ డైరెక్టర్ అని, ఆప్టికల్లోనే హీ హ్యాస్ డన్ వండర్స్ అని చెప్పిన తర్వాత ఆయన చెప్పారు. అంటే స్పిల్బర్గ్ సినిమా ఫస్ట్ జురాసిక్ పార్క్ అది చూస్తే మనుషులు వేయించి అంత పెద్ద పెద్ద జంతువులు అలా డైనోసార్స్ వెళ్ళిపోవడం అనేది, అది ఎలా తీసుంటారు ఆ షాట్? అది జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అదని ఫస్ట్ యాక్చువల్గా ఇదన్నీ మనం థ్యాంక్స్ చెప్పడానికి జేమ్స్ కెమెరాన్కి అండి. ఆ టెక్నాలజీ అప్పుడు లేదండి. అబిస్ ను ఒక ఫిల్మ్ తీశారు, ఆయనకు ఒక క్రియేచర్ కావాలి. అప్పుడు ఆ క్రియేచర్ ఆ టెక్నాలజీలో లేదు అప్పుడు. బట్ ఆయన ఒక 2-3 years వెయిట్ చేశారు. ఫిల్మ్ స్క్రిప్ట్ రెడీ, అన్ని రెడీ అండి. ఆయనేమో వెయిట్ చేసి R&Dలో గ్రాఫిక్స్లో చెప్పి అలాంటి ఒక టెక్నాలజీగా అందరూ ట్రై చేస్తున్నారు. ట్రై చేసి ఒక రోజు అది దొరికింది. అప్పుడు యాబిస్ పుట్టింది. యాబిస్ నుంచి అదేమో యాబిస్లో కొంచెమే వస్తుంది. దెన్ జడ్జ్మెంట్ డే, జురాసిక్ పార్క్, ఇదన్నిటికీ అదే స్టార్టింగ్ పాయింట్. అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు అవతార్ వరకు వచ్చింది. అవతారే నెక్స్ట్ స్టెప్, అది ఆయనే చేశారు. నెక్స్ట్ స్టెప్ కూడా ఆయనే ఇచ్చారు ఫిల్మ్ కి. యాక్చువల్ గా ఆయన ఒక గాడ్ లాగా. నెక్స్ట్ ఒక టైం 10 years 15 years ఒకసారి ఇది ఇస్తూనే ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ డెవలప్ చేస్తున్నారు. అండ్ యూ ఆస్క్డ్ అబౌట్ దిస్ విఠలాచార్య థింగ్ అనే కదా. ఇప్పుడు మన అందరూ రిలాక్స్ గా ఉన్నామండి, బట్ అలా ఆ రోజు అది ఎలా చేశారో అది ఓన్లీ గాడ్ న్యూస్ అండి. అంత వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ అన్ని ఉండి చేశారు. మాయాబజార్ అని చూస్తే అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మాకు యాక్చువల్ గా చూస్తే మన అందరికి ఈజీ అయిపోయింది ఇప్పుడు వర్క్ టెక్నాలజీ వల్ల. అప్పుడు అవన్నీ చేస్తారంటే యాక్చువల్ అవన్నీ చెప్పులన్నీ వచ్చేయటం, బిందెలన్నీ వచ్చేయటం, అసలు బాణాలు అలా కొట్టుకోవటం అవన్నీ కూడా ఏమి ఫంటాస్టిక్ చైల్డ్హుడ్ వచ్చారు కదా మనందరికీ. అవునండి, నిజంగా అది కేవీ రెడ్డి గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. మాయాబజార్కి లడ్డూలు ఘటోత్కచుడు నోరు చేసే లడ్డూలన్నీ నోట్లోకి వెళ్ళిపోవడం, అది ఎలా సాధ్యమైందో మరి. పాత్రల్లో ఆహార పదార్థాలన్నీ మాయమైపోయి ఖాళీ అయిపోయినాయి, నిండిపోవడం, స్పాట్లో నిండిపోతుంటాయండి. అవంతటా పాత్రలన్నీ జరిగి ఈయన దగ్గరికి వచ్చేస్తుంటాయి. ఘటోత్ గారి దగ్గరికి వచ్చేస్తే ఈయన తింటా ఉంటాడు. టెక్నీషియన్ అయిన తర్వాత నాకు యాక్చువల్గా కనపట్టింది అది ఎంత కష్టం అది చేయడానికి. మనం ఒక 1-10 seconds కి మనకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అంత టైం పడుతుంది. అప్పుడు అది మార్కస్ బాట్లే అండి, ఆయన కెమెరామెన్, వండర్ఫుల్ టెక్నీషియన్. ఆయన మాయాబజార్ లో అది ఇప్పుడు చేయాలంటే ఈజీ అండి. ఆ రోజులో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. అది ఆ టైంకే అది అంత కష్టం. ఇప్పుడు చేస్తే అది ఏమి ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎవరికి ఏమి సీజీలో అది ఈజీగా కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఈజీ చేసేచ్చు. దాసరి నారాయణరావు గారు దర్శకరత్న లాంటి డైరెక్టరే గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, నేను
ఆ మాయాబజార్లో లాహిర్ లాహిర్ లాహిర్లో పాటలో ఉన్న వెన్నెల్ని అంత అందంగా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. నా వల్ల కాలేదని చెప్పేసి కలర్లో కూడా చూపించలేకపోయాను నేను అని ఆయన ఒప్పుకున్నాడు. అది ఎలా తీశారనేది ఇవాళకి నాకు వండర్ అన్నాడు. అంటే దాంట్లో ఆ బ్లాక్ అండ్ వైట్లో వెన్నెల్ని అంత అందంగా చూపించారు. అట్లా నేను కూడా చూపించలేకపోయాను. నాకు అది ఆశ లైఫ్లో ఎప్పుడైనా అలా చూపించగలనా అని దాసరి గారు చెప్పారన్నమాట. సో ఇంకా మీకు ఒక బడ్జెట్, ఒక లిమిటెడ్ బడ్జెట్ అంటే ఇప్పుడు మర్చిపోయాను, మగధీర సినిమా ఉందండి, సంధిల్ చేశారు దానికి. అంటే మగధీర అంటే అది ఉందండి నమ్మ తమిళ కాదు. ఫోన్ కాలర్ ఎవరు వచ్చారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? పిట్స్బర్గ్ అండి. మాట్లాడండి సిస్టర్. మంగ గారు. నా పేరు మంగ అండి, పిట్స్బర్గ్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, వెరీ నైస్. బాగున్నారా? బాగున్నానండి. మీ మూవీస్ చాలా బాగుంటాయి. అంటే మీ మాటలు వింటున్నాం అప్పటి నుండి. ఓకే, తెలుస్తుందండి. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఇండియా వస్తూనే ఉంటారా ఎప్పుడు? మొన్న రీసెంట్ గా వచ్చారు. వస్తుంటాను. అలాంటి వాళ్ళందరినీ కలవడం చాలా ఇష్టం. బట్ మాకు మీరు అంటే మీరు బిజీగా ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి తక్కువ ఛాన్స్ అంటే అవకాశం రావడం తక్కువ కదా. అట్లీస్ట్ మేము రేడియోలో అయినా మీ మాట విని సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. అక్కడ మీ సొసైటీ అని కొంచెం పెద్ద సొసైటీ అండి. అక్కడ ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉంది. వెరీ గుడ్ అండి. సో మీరు వచ్చారు ఎప్పుడైనా? చేసుకొచ్చిన చాలా వచ్చింటారు. అక్కడ రాలేదు. ఖుషీకి వచ్చారండి. అయితే ఇక్కడికి రాలేదండి, మనం దీనికి రాలేదు, పిట్స్బర్గ్ రాలేదు. అది తిరుపతి ఆఫ్ అమెరికా. అక్కడ ఒక కోయిల్ ప్లాన్ చేయండి. ఇక్కడ మూవీస్ తీసేది, ఇక్కడ టెంపుల్ ఉంది. షూర్ గా నెక్స్ట్ లొకేషన్ కి అక్కడ వస్తున్నానండి, వచ్చి చూస్తున్నాను నేను. తప్పకుండా రండి ప్లీజ్. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు ఇండియాకి రెగ్యులర్ గా మీరు అందరూ కనెక్షన్ ఉందండి? రెగ్యులర్ గా వచ్చి వెళ్ళిపోతారు? ఫ్యామిలీస్ అన్నయ్య పిలుస్తాను నేను, డేంకి గారిని అన్నయ్య అని పిలుస్తారు. ఓకే, మా సిస్టర్ అండి, దేవుడు ఇచ్చిన చెల్లి. ఓకే, సో నాకు అంతే. చాలా చాలా. నరేన్ గారు బాగున్నారా సిస్టర్? బాగున్నారు. గ్రేట్. మీరు అతడు, జల్సా చూసారా? ఇవన్నీ చూసాను. చాలా ఫేవరెట్ మూవీస్ ఉండేవి. దూకుడు, మహేష్ బాబు సినిమాలు అన్నీ అండి నా దగ్గర నుంచి వరుస. మహేష్ బాబు గారు అంత అందంగా ఎందుకు కనపడతారా అంటే, ఒక పక్కన ఆయన ఒరిజినల్గానే అందంగా ఉంటారు, ఆయన 100% అందగాడు, మంచి పర్సనాలిటీ. దాన్ని ఇంకొక 50% పెంచి మరీ చూపిస్తున్నారు ఈయన గుహన్ గారు. చాలా బాగా చూపెడతారు తను. అంటే మెయిన్ గా మూవీ సెట్ కావడం కూడా మీరు కూడా కారణమే కదా. మూవీ అందంగా మనకి విజువల్ పీస్ లో ఉండడానికి కారణం గుహన్ గారండి. ఆయన వర్క్, దాని గురించి చెప్పాలంటే ఒక అతడు సినిమా గురించి మనం ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఆయన బ్లాక్లు కానివ్వండి, చాలా మంచి మూవీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి మూవీస్. ఫాలోయింగ్ అందరూ చూస్తున్నారు, అన్ని చూస్తున్నారంటే హ్యాపీ అండి. ఇప్పుడు వచ్చే మూవీ ఏంటి ముందు? ఇప్పుడు సిరిమల్లె, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండి. అదే ఇప్పుడు చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినారు కదా, దానికోసం వెయిటింగ్. ధోని అని వచ్చిందండి నిన్న. ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆయన యాక్టర్ కూడా దాంట్లో. ఆ సినిమాకి తనే కదా. దాంట్లో పూరి జగన్నాథ్ గారు, రాలేదు ఇక్కడ. రాధిక ఆప్టే, ప్రకాష్ రాజ్ గారు, పూరి జగన్నాథ్ గారు అబ్బాయి చేశారండి సినిమా. నేను చూశానండి. ఇట్స్ రియల్లీ వర్త్ వాచింగ్. వండర్ఫుల్ టెక్నికల్ వర్క్ అండి. ఇళరాజా గారు రీ రికార్డింగ్ కానీ, పాటలు, మ్యూజిక్ కానీ వండర్ఫుల్ అండి. మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏం రాశారండి పాటలు, ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ అంటే అంత మీనింగ్ఫుల్ గాను ఆ సిచ్యుయేషన్స్ ఉంటాయండి. ప్రకాష్ రాజ్ గారు డైరెక్టర్గా నేను అడిగాను, మీరు కమర్షియల్ డైరెక్టర్ అయ్యండి, ఐ హోప్ యు ఆర్ దేర్. మీ కమర్షియల్ డైరెక్టర్ ఉండి హీరో కొడితే 10 మంది అడ్డుపడాలి, మీసాలు తిప్పాలి, తొళ్ళ కొట్టాలి, సుమోలు లెగాలి కదా మన తెలుగు సినిమా అంటే, మీరేంటి ఏ కమర్షియల్ పాయింట్ లేకుండా ఇట్లా సినిమా తీశారని అంటే, దానికి ఆయన చెప్పిన సమాధానం సిస్టర్ వింటున్నారా?
సబ్జెక్ట్ లో ఉన్న దమ్మేనండి నా నమ్మకం, సబ్జెక్ట్ లో కథ మీద ఉన్న నమ్మకం, ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారన్న నమ్మకంతో నేను ఈ సినిమా చేస్తున్నాను. నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారండి, నాకు ఒక స్టేజ్ ఇచ్చారు, పేరు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చారు. మరి వాళ్ళకి నేను ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమండి మీకు తెలుగు సినిమాలు ఏం లేవా అని అడిగారు. అక్కడ నాకు చాలా సిగ్గుపడ్డా, నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. నాకు ఇంత చేసిన ప్రేక్షకులకి వాళ్ళ కోసం తీద్దామని నేనే డైరెక్ట్ చేస్తూ నేనే నిర్మాతగా ఈ సినిమా తీశాను. వాళ్ళు ఆదరిస్తారన్న నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉందన్నాడు. ఆయన చెప్పిన మాట ఇది. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు కానీ ఇద్దరే ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారిని గుహన్ గారు ఇద్దరే ఉన్నారు. కాకపోతే నేనే ప్రెస్ లో అడిగేది నేనేనండి, ఎవరు అడగారు క్యాజువల్ గా, ఎందుకంటే కాస్త ముసలి జర్నలిస్ట్ కాబట్టి నాకే వదిలేస్తారు వాళ్ళు, నేను అడుగుతుంటాను. సో ఈయన గుహన్ గారే సాక్షి. లేదు, బలవల్ సిస్టర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, బర్నింగ్ బ్లడ్, డైనమిక్ డిఎంకే. అదే మరి అట్లనే ఉండాలి కదా. యా సరదాగా అంటాను, ఎందుకంటే వాస్తవాలు కూడా ఒప్పుకోవాలి కదా. 58 అంటే నాట్ ఓల్డ్ అంటారా? ఓకే, మా సిస్టర్ చెప్పారు కాబట్టి ఐఎమ్ నాట్ ఓల్డ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిస్టర్, హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యు అండ్ నైస్ సిస్టర్ అండి, చాలా స్మూత్ గా మాట్లాడతారు ఆవిడ. అసలు ఒరిజినల్ గా ఎదురు బదురు ఉన్నప్పుడు మరో కాలర్ వచ్చారండి, మాట్లాడదాం. హలో, హాయ్ అండి. అవునండి, దిస్ ఇస్ డిఎంకే సార్. నా పేరు ఈశ్వర్ అండి, నేను ఆన్లైన్ లో ఉన్నానా? యా వీఆర్ ఆన్ ఎయిర్, యూ కెన్ టాక్ అండి. ఈశ్వర్ గారు మీ షో ఎప్పుడు వింటుంటాను, రెగ్యులర్ లిస్ట్ లో నేను ఎప్పుడు కాల్ చేయలేదు, ఫస్ట్ టైం. ఓ థ్యాంక్ యూ సార్, ఫాలో యువర్ షో వెరీ మచ్, వెరీ గుడ్ షో. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ ఫ్రమ్ వేర్ యువర్ కాలింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ టెక్సాస్ అండి. టెక్సాస్, ఓకే. ఇక్కడ మన స్టూడియోలో గోవన్ గారు వచ్చారని తెలిసేగా కాల్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే సినిమాటోగ్రఫర్ ఆనర్ వచ్చారంటే నాకు ముందు గుర్తొచ్చిన పేరు లోక్ సింగ్ అండి. అవునండి, వెరీ సాడ్. రాక్షసుడు చాలా బాగుండేది అది. సో ఫస్ట్ థింగ్ అది గుర్తొచ్చింది. అండ్ ఇంకా న్యూ టెక్నాలజీ అంతా బాగుందండి. ఒక చిన్న క్వశ్చన్ గోహన్ గారు, చెప్పండి ప్లీజ్. అది ఇప్పుడు ఈ మధ్య సాంగ్స్ చూస్తుంటే కొంచెం అంతా మిక్స్డ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో అంతా మనకి కొండలు, గుట్టలు, పూలు అవి కనిపిస్తాయి, కానీ ఒకసారి లుక్స్ లైక్ లాట్ ఆఫ్ మిక్సింగ్. బట్ యూనో ఐ మస్ట్ అప్రిషియేట్ దట్ ఆల్ ద మిక్సింగ్ ఇస్ డన్ వెరీ వెల్. అది ఎట్లా చేస్తారంటే, అంటే ఇప్పుడు వాళ్ళు నడిచే చోట కూడా గట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది, బట్ యూ ఆల్ నో దట్ దేర్ ఇస్ నథింగ్ దేర్. గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారండి. అదని మనం టెక్నికల్గా అంత హైకి వెళ్ళిపోయామండి. ఇప్పుడు మోర్ పర్ఫెక్షనిస్ట్ వచ్చారు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో, అందుకే ఇప్పుడు అదన్నీ పాసిబుల్ అయింది. అంటే బట్ మిషన్ ఇస్ రియల్లీ సో గుడ్. ఐ మీన్ అంటే కరెక్ట్ గా చూస్తే కానీ మనకి అర్థం కాదు అది. అప్రిషియేట్ ఫోటోగ్రఫీ. అండ్ సో ఇప్పుడు లొకేషన్ కి వెళ్ళకుండానే చాలా మంది షూట్ చేసి వస్తున్నారు. దట్స్ వన్. అండ్ ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ ఉంది. మన తెలుగులో కానీ ఇండియాలో కానీ 3D మూవీస్ ఎక్కువ ఎందుకు తీయట్లేదండి? ఇప్పుడు యూఎస్ లో అంటే చాలా వస్తాయి ఇక్కడ. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్? కాస్ట్ మైండ్లో ఉంటుందండి. నెక్స్ట్ ఒక స్టోరీకి కావాలంటే ఎక్కడ కూడా వస్తారు, అది స్టోరీ కావాలంటే వస్తారు. ముందు ఒక టైం ప్యాటర్న్ ఉందండి. ఒక ఫిల్మ్ అంటే ఒక 2 సాంగ్ ఫారిన్కి వెళ్ళి షూట్ చేస్తారు, అలాంటివి ఉంటుంది. ఇప్పుడు అది కూడా కొంచెం తక్కువ అయ్యి మోర్ స్టోరీ దాంట్లోనే ఇంపార్టెన్స్లో వెళ్ళిపోతుంది. ద స్టోరీ డిమాండ్స్ అది. ఇప్పుడు ఇస్తాంబుల్లో షూట్ చేయాలండి, టర్కీలో, సో దూకుడు అక్కడికి వెళ్ళారు. అదే ఇప్పుడు ముందు సాంగ్ మొత్తం వెళ్ళారు, ఇప్పుడు మన స్టోరీలోనే కలిపి వస్తుంది లొకేషన్స్. ఇంకా మాక్సిమం కూడా యూజ్ చేయడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు. అవునండి. ఓకే, సో మా సెకండ్ క్వశ్చన్ అదే 3D మూవీస్ ఎందుకు ఎక్కువ రావండి మన దగ్గర? అక్కడ హిందీయా? 3D సార్, 3D వేవ్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అది థియేటర్స్ అదన్నీ రెడీ అవ్వాలి, అందరూ కలిపి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు అక్కడ ఫారిన్ లో వచ్చి అక్కడ యూఎస్ అలాంటి ప్లేస్ నుంచి ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుందండి. అది ఫస్ట్ ఇంగ్లీష్ అన్ని వచ్చి ఇప్పుడు ఇక్కడే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక 2-3 సినిమాస్ 3D వెళ్తుంది ఇక్కడ. గుడ్ లక్ విత్ ఆల్ యువర్ వర్క్ అండి. థ్యాంక్ యూ డిఎంపీ గారు, రియల్లీ యు రాక్ ద షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో
హలో హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో డిఎంకే గారు, నేను గీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాక్రమెంటో అండి. సాక్రమెంటో. మన స్టూడియోలో గుహన్ గారు ఉన్నారండి, గ్రేట్ కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్. అదే వింటున్నానండి గుహన్ గారి గురించి. మంచి మంచి మూవీస్ చేశారు కదా ఆయన, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. మహేష్ బాబు అన్ని సినిమాలు చేశారండి ఆయన. ఓకే ఓకే, అతడు దూకుడు ఇవన్నీ అనుకుంటాను కదా జల్సా, గుహన్ గారు. అదే అండి, జల్సా కూడా చేశారండి, దూకుడు, అతడు, జల్సా. జల్సా కూడానా? ఓకే ఓకే. గగనం అండి, గగనం అద్భుతమైన సినిమా, రెడ్ ఐ కెమెరాతో చేశారు అది. మంచి అప్లాజ్ వచ్చింది. చాలా బాగుంటాయండి గుహన్ గారు మీ ఫోటోగ్రఫీ మూవీస్ అన్ని. బాగుంటుంది సినిమాటోగ్రాఫర్ గా మీ మూవీస్ అన్ని. ఇంకా ఏమొస్తున్నాయండి కొత్తగా? ఇప్పుడు నెక్స్ట్ సీతమ్మ అట్లా సిరిమల్లి చెట్లు, సీతమ్మ, మహేష్ గారు, వెంకటేష్ గారు. అదే అండి నెక్స్ట్. వెరీ గుడ్. మీరు హీరోస్ అందరినీ చాలా అందంగా బాగా చూపిస్తారు అనుకుంటాను. మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ ముందు ఫస్ట్ ఫ్యాన్ నేను కదా, సో నేను ఎలా చూసినానో అలా బయటకి పంపిస్తారు అంతే. అంటే మీ అందరికన్నా ఫస్ట్ వాళ్ళకి ఫ్యాన్ ఈయనటండి. ఈయన ముందు కెమెరా చూసి వాళ్ళు ఎంత అందంగా చూపించాలని చూసి అలా మీకు మీ దగ్గర పంపిస్తారు. ఎవరండి మీకు మీ హీరోస్ లో అందరిలో మీకు ఎవరి ఇష్టం? నాకు మహేష్ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఈయనండి, వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోరు, జోక్ అది. ఇంకా అందంగా చూపిస్తారు అనుకుంటా. కాదండి, మహేష్ బాబు ఈయన ఎక్కువ మాట్లాడుకోరు, మళ్ళీ ఆయన ప్రతి సినిమాకి ఈయనే కావాలంటారు మహేష్ బాబు. అంటే అండర్స్టాండింగ్ అండి, అది అండర్స్టాండింగ్, వాళ్ళ అభిమానం అట్లా ఉంటుంది. మహేష్ బాబు గారికి కూడా గుహన్ గారి అంటే అంత అభిమానం ఉంది. ఈయనకి కూడా ఆయన అంటే చాలా అడ్మిరేషన్, మంచి అభిమానం, మంచి ఫ్రెండ్, ఓ బ్రదర్లీ రిలేషన్ అది. అందుకే మరి సినిమా తప్ప ఇంకో లోకం తెలియదండి. ఇంకా వేరే విషయాలు ఏమైనా అడిగారు అనుకోండి, కొంపలు అంటుకుపోతాయి గీత గారు. సినిమా డిఎంకే గారు థ్యాంక్స్ అండి, మీరు మళ్ళీ గుహన్ గారిని తీసుకొచ్చారు. నిన్న వైవిఎస్ చౌదరి గారిది, వైవిఎస్ చౌదరి అయినా వచ్చారు అనుకుంటా కదా? అవునండి, వైవిఎస్ చౌదరి గారు నిప్పు ప్రొడ్యూసర్. అది మిస్ అయిపోయానండి షో, చాలా మిస్ అయిపోయినట్టు అనిపించింది. ఇంక ఈ రోజు గుహన్ గారితో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ అండి. మన అందరం కూడా టోరీకి థ్యాంక్స్ చెప్పాలండి, మా కంటనేని రవిశంకర్ గారికి. ఎందుకంటే బికాస్ ఆయన తెలుగుని స్థాపించబట్టి దాంట్లోంచి టోరీ వచ్చిందండి. టోరీ ఉండబట్టి నేను వచ్చాను, నేను ఉండబట్టి నేను ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాను. సో వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు శ్రీ కంటనేని రవిశంకర్ గారు, అలాగే తెలుగు రేడియో అండ్ ఇంటర్నెట్ అండి. అవునండి, థ్యాంక్స్ చెప్పుకోవాలి, ముఖ్యంగా మీకు చెప్పుకోవాలి. ఓకే అండి, మరి ఉంటాను. థ్యాంక్స్ అండి, నమస్తే అండి, హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ గీత గారు రెగ్యులర్గా ఫోన్ చేస్తారండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను సుబ్రహ్మణ్యం అండి, హైదరాబాద్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు, మన స్టూడియోలో గుహన్ గారు ఉన్నారు, గ్రేట్ సినిమాటోగ్రాఫర్. వింటున్నానండి. హలో అండి గుహన్ గారు. హలో సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. అండి మీ మూవీస్ అన్ని ఆల్మోస్ట్ చూసామండి. మీరు తెర వెనుక నుండి ఫోటోగ్రఫీ మాకు చాలా ఇదిగా చూపించారు. చాలా థ్యాంక్స్. మీది లైక్ శ్రీరామ్ గారు కింద అసిస్టెంట్ కింద చేశారు. శ్రీరామ్ గారే నాకు గురువు అండి. అవునండి, అతని గురించి కొంచెం చెప్తారా? మీ స్టార్టింగ్ ఎర్లీ డేస్ కొంచెం ఆయన ఒక వండర్ఫుల్ గురువు అండి. ఆయన ఇప్పుడు ఉన్న కెమెరామెన్స్లో ఆల్మోస్ట్ 60% ఆయన అసిస్టెంట్స్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కెమెరామెన్స్. అండ్ ఆయన దగ్గర వెళ్తా మనం అందరూ ఒక స్టూడెంట్లా వెళ్ళిపోయి బయటకు వస్తున్నప్పుడు కెమెరామెన్గా వస్తున్నాం బయటకు. ఈ మధ్యలో కాలంలో ఫుల్ ట్రైనింగ్ అనమాట. ఎక్కడ మనం ఎప్పుడు రాంగ్ ఏమీ చేయకూడదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ అనమాట. లైఫ్లో మనం ఎప్పుడు తప్పు చేయకూడదు, అదే ఆయన ఒకే ఇది. అండ్ ఫోటోగ్రఫీలో తప్పు చేస్తే మళ్ళీ మనం రిపీట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఆయన అందులో చాలా స్ట్రిక్ట్ అండి. అది ఇప్పుడు కూడా మనం ఫిల్మ్ చేసినప్పుడు నేను ఎప్పుడు పీసీఆర్ సెట్లో ఉన్నట్టే నాకు కూడా ఫీలింగ్. అందుకే అది ఎప్పుడు మా బ్యాక్లే ఉంటుంది, తప్పు చేయడానికి, పని చేయడానికి.
అంటే ఈయన ఏ సినిమా చేస్తున్నా పీసీ సార్ వాళ్ళ గురుగారు ఆయనకే ఉన్నారు, నా ఏమనుకున్నారు మా గురువు గారు అనే ఫీల్ అవుతారంటండి. దానివల్లే ఆయన పొరపాటు కూడా తప్పు చేసే అవకాశం లేకుండా మేము మా వృత్తిలో మేము పైకి వస్తున్నామని చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ అండి. ఆయన అసిస్టెంట్ అందరూ చూసుకుంటారు. ఆయన బయటికి వచ్చి ఫిలిం చేసి ఆ ఫిలింకి మంచి నేమ్ రావాలి, అదివరకు ఆయన చూసుకుంటారు. మనం ఇప్పుడు కూడా సెట్లో ఏதாவது నేను తప్పు చేస్తే ఆయన గిట్ట తప్పకుండా కాల్ వస్తుంది, ఎందుకు ఇది ఇలా చేశారు. అలాంటి ఎప్పుడు అసిస్టెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ గురించి ఫాలో అప్లే ఉంటారు ఆయన ఇప్పుడు కూడా. ఓ గ్రేట్ గురువు అండి, ఫంటాస్టిక్ గురువు ఆయన. మాకు షేర్ చేసుకుంటారా మీ అతడు ఎక్స్పీరియన్సెస్? అతడు నాకు సెకండ్ మూవీ తెలుగులో, అప్పుడే నానిల మహేష్ కూడా కొంచెం అప్పుడే ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అది చేసిన తర్వాత ఇది అతడు ఆయనే చెప్పారు. సో వస్తా ఇక్కడ త్రివిక్రమ్ గారు వెరీ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ అనమాట. సో అప్పుడు బిగినింగ్ నుంచి మా ఇద్దరికి ఒక ఫంటాస్టిక్ కెమిస్ట్రీ అండి. నాకేమో ఆ ఫిల్మ్ అప్పుడు నేను ఫుల్ ఇంట్రెస్ట్, అది ఆయన చెప్తా ఆ సీన్స్ బాగుంటుంది, స్టైల్ ఉంటుంది. త్రివిక్రమ్ అడిగిన ఒక్కొక్క ప్రతి షాట్ లో కూడా అంత ఆయనకి కొత్తగా కావాలి, అన్ని వెరైటీగా కావాలి. ఆయన నార్మల్ గా ఎదురు చేయడానికి అలౌ చేయరు. సో యాక్చువల్గా అతడులో ఎన్ని క్వాలిటీస్ కూడా బ్యాక్ బోన్ ఆయనే త్రివిక్రమ్ లేదంటే అతడులో ఎంత క్వాలిటీ వచ్చిందో ఏమో నాకు తెలియదు. ఈస్ ఫంటాస్టిక్ డైరెక్టర్ ఈస్. ఇప్పుడు నెక్స్ట్ కూడా త్రివిక్రమ్ కూడా పని అంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. అండ్ ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్ ఈజ్. రైటర్ కమ్ డైరెక్టర్ అండి, స్టార్ రైటర్ అండి. వాట్ డైలాగ్స్ హి రైట్స్. థాంక్యూ అండి ఫర్ బ్రింగింగ్ గుహన్ గారు ఇంటూ స్టోరీ ఫర్ టాప్ లిసనర్స్. థాంక్స్ అండి, చాలా థాంక్యూ అండి. we too thank you very much అండి. నైస్ టాకింగ్ టు యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే సుబ్రహ్మణ్యం గారు. స్టూడియోలో ఎంతసేపు తన విలువైన సమయాన్ని కేటాయించి అద్భుతమైన కెమెరామెన్ అంటే సినిమాటోగ్రాఫర్, ఆయన తీసిన సినిమాలే చాలు ఆయన ఎటువంటి కెమెరామెన్ అనేది చెప్తాయి. మరి అటువంటి వండర్ఫుల్ కెమెరామెన్, ఆయనకి మాట్లాడటం కన్నా నేను మాట్లాడటం కన్నా నా కెమెరానే మాట్లాడుతుంది డిఎంకే గారు అంటారు ఆయన. నిజంగానే ఆయన కెమెరానే అద్భుతంగా మాట్లాడింది, చూపించింది మనకి. మహేష్ బాబు అంత అందంగా ఉన్నాడంటే యాక్చువల్గానే అందగాడు ఆయన మరింత అందంగా చూపించారు. అలాగే నాగార్జున గారి గగనంలో, మరి జల్సాలో పవన్ కళ్యాణ్, ఇలియానా అని ఇలా మొన్న దీంట్లో ధోనిలో ప్రకాష్ రాజ్ గారి సినిమా అద్భుతంగా తీశారు ఆయన. మరి ఆయన అనేది ఏంటంటే టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవడం టెక్నీషియన్ చేతిలో ఉంటుందండి. ఆ కెమెరాని వాడే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎటువంటి గొప్ప టెక్నాలజీ వాడారు అనేది కాదు అని చెప్పేసి బేసిక్గా చెప్తున్నారు. అటువంటి గొప్ప కెమెరామెన్ తోటి ఈ రోజున మా టూర్కి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి అటువంటి గొప్ప టెక్నీషియన్స్ తోటి ఎంతసేపు మాట్లాడినందుకు చాలా ఆయనకి మేము రుణపడి ఉన్నాం, చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. I should also thank DMK గారు. అండ్ నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది DMK గారు షో దాన్ని. అండ్ ఐ కెన్ సీ ఆడియన్స్ వచ్చి మాట్లాడేటప్పుడు ఆయనకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఈ షోకు ఉన్నారు, అది అన్నీ కనపడుతుంది. ఆ టోరీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. వెరీ నైస్ కమింగ్ టు దిస్ థింగ్. హౌ డు యు లైక్ దిస్ షో అండి? ఇట్స్ సూపర్. ఇట్ ఈస్. నాకు కూడా ఒక అవకాశం వచ్చింది, మనసులో మైండ్లో ఏముందో అదన్నీ మాట్లాడడానికి ఒక స్టేజ్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టాకింగ్ టు ద ఆడియన్స్. we are honored అండి. అండ్ వెల్కమ్ టు దిస్ థింగ్. ఎంత దీనికి వచ్చినందుకు మీకు ఇందాక వెల్కమ్ చెప్పాను, ఇప్పుడు కూడా వెల్కమ్ వస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళడం ఇష్టం లేదు మనస్ఫూర్తిగా, ఇంకాసేపు మాట్లాడదామని. సూపర్ టెక్నీషియన్ అండి, వండర్ఫుల్ టెక్నీషియన్. మరి అట్లాంటి మనిషి షో అయిపోతుందంటే నిజంగా నాకు బాధగా ఉందండి. బట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. యాక్చువల్గా ఆయన కండిషన్ ఏంటంటే ఇవాళ ధోని సినిమా రిలీజ్ అండి, ఆయన కనీసం రిలీజ్ అయ్యే ప్రింట్లలో ఒక 50 ప్రింట్ల వరకు ప్రతి ప్రింట్లోంచి ఒక రీల్ తీసి చెక్ చేస్తారు, క్వాలిటీ ఎలా ఉంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదని. ఆయన కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. రేపు యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఆయన కళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది, ఎర్రగా ఉన్నాయి. మరి అఫ్కోర్స్ నా కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి నాకు, ఎందుకంటే ఈ బై బర్తే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నేనేం చేయలేను. కానీ ఆయన కష్టపడి నిద్ర లేకుండా పాపం ఆయన నిన్నంతా నైట్ అంతా మేల్కొని ఉన్నారు. ఇవాళ రిలీజ్ అయింది ధోని సినిమా, ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే యాక్ట్ చేశారు కూడా. వండర్ఫుల్ సినిమా అది. మరి ఈ తర్వాత రేపు మళ్ళీ ఆయనకి రెస్ట్ లేదు, మళ్ళీ రేపు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు వైజాగ్ అండి షెడ్యూల్. వైజాగ్
వీఆర్ గోయింగ్ టు తెన్కాసి. తెన్కాసి వెళ్తున్నారు. మరి ఆయన మళ్ళీ ఇవాళ ఇప్పుడు వదిలేస్తే కాసేపు మనశాంతికి పడుకొని మళ్ళీ రేపు ప్రశాంతంగా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఫ్లైట్ బయలుదేరటం, తెన్కాసికి వెళ్ళటం, మళ్ళీ ఆయన రొటీన్లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ డే. సీ యూ టుమారో. రేపు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా ఐఎమ్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ షో అండి, బికాజ్ అది లైవ్లీగా ఉంటుంది. దాంతోపాటు ఘంటసాల గారిలా పాడే ఆయన శిష్యుడు, ఆయన ఏకలవ్య శిష్యుడు మన గంగాధర్ గారు వస్తున్నారు. ఆయన అద్భుతంగా పాడతారు. ఘంటసాల భగవద్గీత అవన్నీ కూడా రికార్డ్ చేశారు. మరి ఆయనతోటి రేపు టోరీ లైవ్ షో ఉంటుంది. నేను కూడా పాడి మీకు అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో డోంట్ మిస్ దట్ షో. అండ్ టుడే ఫర్ దిస్ ఇదే అండి, ఇవాళతోటి ఈ షో ఇక్కడితో ముగిస్తున్నాను. సీ టుమారో. సైనోరా అండ్ కీప్ స్మైలింగ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.